90s కిడ్స్కి ఒక స్వీట్ మెమొరీ పంచతంత్రం. ఆ రోజుల్లో సాయంత్రం అయ్యిందంటే టీవీ ముందు కూర్చునేవాళ్ళం. పంచతంత్ర స్టార్ట్ అవ్వగానే మనసంతా ఆ కథల్లో మునిగిపోయేది. జంతువుల కథలే అయినా అవి చెప్పిన పాఠాలు మాత్రం జీవితానికి మార్గదర్శకం. నక్క, కాకి, సింహం ప్రతి పాత్రలో ఒక సందేశం ఉండేది. అవి మనకు నేర్పింది ఏంటంటే తెలివిగా ఉండాలి, నమ్మకం ఎక్కడ పెట్టాలో తెలుసుకోవాలి. లోభం మనల్ని నష్టపరుస్తుంది. ఇప్పటి టెక్నాలజీ ప్రపంచంలో ఈ అమాయకమైన కథలు మిస్ అవుతున్నాయి. కానీ గుర్తుంచుకో, పంచతంత్రం కథలు చిన్నవే కావచ్చు, కానీ అవి చెప్పే నిజాలు చాలా పెద్దవి. 90s కిడ్స్కి ఒక స్వీట్ మెమొరీ పంచతంత్రం. ఆ రోజుల్లో సాయంత్రం అయ్యిందంటే టీవీ ముందు కూర్చునేవాళ్ళం. పంచతంత్ర స్టార్ట్ అవ్వగానే మనసంతా ఆ కథల్లో మునిగిపోయేది. జంతువుల కథలే అయినా అవి చెప్పిన పాఠాలు మాత్రం జీవితానికి మార్గదర్శకం. నక్క, కాకి, సింహం ప్రతి పాత్రలో ఒక సందేశం ఉండేది. అవి మనకు నేర్పింది ఏంటంటే తెలివిగా ఉండాలి, నమ్మకం ఎక్కడ పెట్టాలో తెలుసుకోవాలి. లోభం మనల్ని నష్టపరుస్తుంది. ఇప్పటి టెక్నాలజీ ప్రపంచంలో ఈ అమాయకమైన కథలు మిస్ అవుతున్నాయి. కానీ గుర్తుంచుకో, పంచతంత్రం కథలు చిన్నవే కావచ్చు, కానీ అవి చెప్పే నిజాలు చాలా పెద్దవి. 90s కిడ్స్కి ఒక స్వీట్ మెమొరీ పంచతంత్రం. ఆ రోజుల్లో సాయంత్రం అయ్యిందంటే టీవీ ముందు కూర్చునేవాళ్ళం. పంచతంత్ర స్టార్ట్ అవ్వగానే మనసంతా ఆ కథల్లో మునిగిపోయేది. జంతువుల కథలే అయినా అవి చెప్పిన పాఠాలు మాత్రం జీవితానికి మార్గదర్శకం. నక్క, కాకి, సింహం ప్రతి పాత్రలో ఒక సందేశం ఉండేది. అవి మనకు నేర్పింది ఏంటంటే తెలివిగా ఉండాలి, నమ్మకం ఎక్కడ పెట్టాలో తెలుసుకోవాలి. లోభం మనల్ని నష్టపరుస్తుంది. ఇప్పటి టెక్నాలజీ ప్రపంచంలో ఈ అమాయకమైన కథలు మిస్ అవుతున్నాయి. కానీ గుర్తుంచుకో, పంచతంత్రం కథలు చిన్నవే కావచ్చు, కానీ అవి చెప్పే నిజాలు చాలా పెద్దవి.